ప్రభుని యేసుక్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. 2024 సంవత్సరం మొదటి రోజున మనందరూ కూడా ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ప్రభు మనల్ని దీవించడానికి, ప్రభు మనల్ని ఘనపరచడానికి, మనం వృద్ధి చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేటువంటి వాడు. మీ కుటుంబాల్లో గొప్ప దీవెన ప్రభు దయచేయాలని, ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మిమ్మల్ని ధైర్యపరచాలని, మిమ్మల్ని బలపరచాలని, దేవుని ఆశీర్వాదం మీ మీద కురిపించబడాలని ఈ వాగ్దానాలు మీకు అందిస్తున్నాను. దేవుని వాగ్దానం ఎంత స్పష్టమైనవంటే ఆకాశము భూమిని గతించిపోతేమో కానీ దేవుని వాగ్దానాలు ఏనాడు కూడా గతించవు. అవి మన జీవితంలో దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. మీకు మంచి చేయటానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీ యొక్క జీవితంలో ప్రతి కన్నీరును తోడటానికి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమర్థుడని చెప్పడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. నీ గాయములను మాన్పేదను. సర్వశక్తుడు, స్వయంభవుడు, గొప్ప దేవుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు నీ గాయములను మాన్పేదను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు పట్ల దేవుడు కొన్ని గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చారు. అనేక సందర్భాల్లో వారు చేసిన తిరుగుబాటును బట్టి అన్ని రాజులకు వారికి అప్పగించబడ్డారు. బబులోను చెరలోకి వారు వెళ్ళారు. అప్పుడు దేవాది దేవుడు వారి గాయాలను మానపడం కొరకు కోరేష్ అనే రాజును దేవాది దేవుడు వాడుకుని ఆ యొక్క భయంకరమైనటువంటి బానిసత్వం నుంచి ఇశ్రాయేలును విడిపించాడు. అదే రీతిగా మనందరికీ తెలుసు, 430 సంవత్సరాలు ఫరో బానిసత్వం ఇశ్రాయేలు ఉన్నప్పుడు మోషేని, యెహోషువని పంపించి దేవాది దేవుడు వారి గాయములను మానిపినట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనం చూస్తుంటాం. ఈరోజు దేవుడు నీ గాయాలను మానుపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీ మనసుకు కొన్ని గాయాలు తగిలినాయేమో, నీ శరీరానికి కొన్ని గాయాలు తగిలినాయేమో, ఒకవేళ నీ పరువుకు, నీ ప్రతిష్టకు కొన్ని గాయాలు కలిగినాయేమో, దేవుడు గాయాలని మానిపేటువంటి వాడు. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. క్రైస్ట్ టెంపుల్లో ఒక ప్రియ కుమార్తె యవనస్తురాలండి, తనకి ఒక క్యాన్సర్ బారిన తను పడింది. ఎంతో విచారం అండి. నిజంగా మేము కూడా తన యొక్క చరిత్రను విన్నప్పుడు, తన యొక్క గాథను విన్నప్పుడు ఎంతో విచారించాం. ఏం చెప్పగలుగుతాను ఆ అమ్మాయికి? కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదమ్మా. నీ జీవితంలో ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించు. ప్రభు అన్యాయస్తుడు కాదు, నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభు వాగ్దానం చేశాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడమ్మా. నీ యొక్క భవిష్యత్తుని ఆయన తీర్చిదిద్దుతాడు. మోడేంటి నీ బ్రతుకును ఆయన పచ్చగా చేస్తాడమ్మా అని చెప్పినప్పుడు ఆమె కూడా నిజంగా దేవుని వెంబడించిందండి. ప్రతి ఆదివారం కూడా మందిరానికి వచ్చేది. అంత శ్రమలో కూడా ఆ హెయిర్ అంతా కూడా తీసేశారు. తల మీద ఉన్న హెయిర్ అంతా తీసేశారు. కీమోథెరపీలు అవుతా ఉన్నాయి. కానీ దేవుని మహాకృపను బట్టి ఆమె క్యాన్సర్ నుంచి విడుదల పొందింది. దేవుడు గాయాలను మానిపి ఈరోజు సజీవ లెక్కలో ఉంచి ప్రభువుని నమ్మకంగా ఆరాధించడానికి ఆ పాపకు దేవుడు కృప చూపుతా ఉన్నాడు. ఇప్పుడు నీ గాయములు కూడా ప్రభు మానిపేటువంటి వాడు. నీ కుటుంబంలో నీ మనస్సుకు ఎవరి ద్వారానో, మాటల ద్వారానో గాయపరచబడ్డావేమో, ఒకవేళ నువ్వు ఎవరికో ధనాన్ని ఇచ్చి తిరిగి ఇవ్వలేని పరిస్థితులు మేము ఇవ్వము అని కరాఖండిగా చెప్పినప్పుడు నీ మనసు ఎంతో గాయపడి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు చేయలేని తప్పులకి సమాజము, నీ కుటుంబ సభ్యులు నిన్ను వేధిస్తూ ఆ తప్పు నువ్వే చేస్తావని నీ హృదయాన్ని గాయపరిచినట్లయితే ఒక మాట నేను చెప్పినామండి, ప్రభు నీ గాయాలని మానిపేటువంటి వాడు. ఆయన గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించేటువంటి వాడు. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నావా? ప్రభు నీ యొక్క సమస్య నుంచి పరిష్కారం ఇస్తాడు. దీర్ఘకాలిక రోగంతో బాధపడుతూ ఎంతో భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్న స్థితిలో ఉన్నావా? దేవుడు నీ గాయాలను మానిపి నిజంగా గొప్ప ఆరోగ్యానికి ఇవ్వటం మాత్రమే కాదు, ఐశ్వర్యం నీకు ఇస్తాడు, ధనాభివృద్ధిని కలుగు చేస్తాడు, దీవెనతో నేను నింపుతాడు. ఏ ఒక్కరు ఊహించలేని గొప్ప స్థానానికి దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్దాం. కాబట్టి ఈ వాగ్దానం ద్వారా ధైర్యపరచబడండి. దేవుడిని స్వస్థపరిచేటువంటి వాడు, విడుదల చేసేటువంటి వాడు, ధనాభివృద్ధిని కలుగు చేసేటువంటి వాడు, మేలుతో నింపేటువంటి వాడు. ఈ వాగ్దానము దేవాదేవుడు మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్న మీ కుటుంబం కొరకు, మీ ఆర్థికపరమైన ఇబ్బందుల కొరకు, మీ అనారోగ్యాల కొరకు ఈ సంవత్సర కాలంలో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితికి మిమ్మల్ని చేర్చాలని, మీరు కోరుతున్న ప్రతి కోరిక క్రీస్తు యేసు నామములో తీర్చబడాలని ప్రార్థన చేస్తాను. దైవజనుడిగా కళ్ళు వంచండి, కన్నులు మూసుకోనండి. కరుణామయుడా, ప్రేమామయుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ప్రభు ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని ఆసక్తిగా చూస్తున్నారు, ఇప్పుడే ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడను గాక. కుటుంబాన్ని దీవించండి, వాడి బిడ్డను దీవించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి గొప్ప పరిష్కారం గురించి ధనాభివృద్ధిని కలుగు చేయండి. ఐశ్వర్య ఘనతల చేత ప్రభు నీ ప్రజలు మీరు నింపమని వేడుకుంటున్నాను తండ్రి. వాక్యములోను, ప్రార్థనలోను, సహవాసములోను తండ్రి, ప్రేమలోను, కృపలోను వర్ధిల్లినట్లు ప్రతి ఒక్కరిని మీరు ఆయత్తపరచండి. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే మీరు స్వస్థపరచండి. ఈ వాగ్దానం ద్వారా గొప్ప నెమ్మది, ఈ వాగ్దానం ద్వారా గొప్ప ఆశీర్వాదం
ఈ వాగ్దానం ద్వారా గొప్ప నడిపింపు ఈ ప్రజలకు ఇవ్వమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారికి ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ నుంచి ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని మీరు పొందుకుంటున్నారు. సియోను నుండి యెహోవాను ఆశీర్వదించిన వాగ్దానము మీ జీవితం నెరవేర్చబడును గాక. గాడ్ బ్లెస్ యూ. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు, 8 గంటల నుంచి 10 గంటల వరకు, 10 గంటల నుంచి 12 గంటల వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 గంటలకి శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు, వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 మంది ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. కుటుంబ సమేతంగా రండి. మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి. 8886000999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలిరండి, అద్భుతాల్ని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.